అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం సంక్షేమం మీదే దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదనే వాదన తీసుకొచ్చి తమకున్న పచ్చ ఛానల్లోనూ పచ్చ వార్తాపత్రికల్లోనూ ఉదరగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పదవి లేకుండా చేసిన ఈ పచ్చ ప్రభుత్వం తమ వాగ్దానాలని సూపర్ 6లని సూపర్ 4లని ఎన్నికల ముందు హామీలిచ్చి అదే నోటితో 14 నుంచి 16 లక్షల కోట్ల అప్పులు తెచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటిని మీ హామీల్ని సంపద సృష్టించి మీ హామీలు నిలబడతాం, అప్పులు తీరుస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఊదరగొట్టి జగన్మోహన్ ని మించిన సీట్లు కొల్లగొట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారు? హామీలు ఇచ్చాం కానీ మా దగ్గర డబ్బులు లేవంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడడానికే సాహసించట్లేదు, ఏవేవో మాట్లాడుతున్నాడు. ఇవాళ పురంధరేశ్వరి గారు రోడ్డు మీదకి వచ్చారు. ప్రజలకి కోరికలు ఉంటాయి, ప్రజలకి ఆకాంక్షలు ఉంటాయి, కానీ ప్రజలు ఓపిక పట్టాలి. మేం చేస్తాం, మెల్లగా చేస్తాం. అది కాకుండా ఇంకో డైలాగ్ వేశారు ఆవిడ. జగన్మోహన్ పెట్టిన కష్టాల్లోంచి బయటకు వచ్చారు కదా, ఇప్పుడు కొంతకాలం నోరు మూసుకు పడి ఉండండి, మేము హామీలు మెల్లగా తీరుస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏం కష్టాలు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి చేసిందే సంక్షేమం అని అన్నారు కదా, మరి కష్టాలు ఏంటి? ఈవిడ కొత్త డైలాగు, మరిది గారిని కాపాడడం కోసం కొత్త డైలాగు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది కదా, ఇప్పుడు ఆనందంగా ఉండండి. అయ్యా, కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు మహిళలకని చెప్పి ఎంత తొందరగా చేశారో ఆ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు. వారు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కనీసం ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక చంద్రబాబు ప్రభుత్వం డీలా పడింది. ఇక్కడ నాకు బాధ లేదు, ఎవరికీ బాధ లేదు. క్యాలెండర్ రిలీజ్ చేయండి. వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అలాగే క్యాలెండర్ రిలీజ్ చేయండి. మీరు ఇచ్చిన హామీలు ఏ రోజు నుంచి మొదలవుతాయి, ఆ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగకపోతే వారికి తప్పందాం, తప్పులేదు. వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నంత వారికి ఉన్న ఓపిక, సహనం మీరు దేశంలో ఏ రాష్ట్రంతోనూ పోల్చలేరు. వారికి అంత ఓపిక, అంత సహనం ఉంది కాబట్టే మీరు అధికారంలోకి రాగలిగారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు అన్నారు. ఇవాళ ఆగస్టు 25, 10 రోజులు దాటిపోయింది. మహిళలందరూ బస్సు ఎక్కి టికెట్ తీసుకోకుండా ఉంటే ఏం చేస్తారు? బస్సుని మార్గ మధ్యలో ఆపేస్తారా? తెలంగాణలోనూ కర్ణాటకలో జరిగిన విషయం ఏంటో తెలుసా? 2వ రోజు నుంచే మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో అంత పని చేయలేదు, కానీ అంత పని చేయకుండానే రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మరి మీకేమొచ్చింది?
చంద్రబాబుని కాపాడడానికి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు, మరిది గారిని కాపాడడానికి పురంధరేశ్వరి గారు రోడ్డు మీదకి వచ్చి ప్రజలకి జోకొడుతున్నారు. ఇది పరిస్థితి. ఏ ప్రాబ్లం లేదండి, కష్టాలు ఉంటాయి అందరికీ. మీకు కూడా కష్టాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పెట్టి కష్టాలు పెట్టారే అనుకుందాం, 10 లక్షల కోట్లు. ఓ పక్క అప్పులు తీరుస్తూ హామీల క్యాలెండర్ని రిలీజ్ చేయండి, తప్పేం లేదు. మెల్లగా తీయండి, మెల్లగా చేయండి, హామీలు అమలుపరచండి. ప్రజల్ని డిసప్పాయింట్ చేయొద్దండి చంద్రబాబు గారు. క్యాలెండర్ రిలీజ్ చేయండి. మిమ్మల్ని ఈ రోజుకి ఈరోజు అన్నీ చేయమని ఎవరూ అడగరు. అపోజిషన్ పార్టీగా మేము గుర్తు చేస్తూనే ఉంటాం చేయలేదని. మమ్మల్ని పట్టించుకోకండి. క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఆ క్యాలెండర్ మీద మీరు ప్రజల హామీలను నెరవేర్చండి. టేక్ కేర్ ప్రజలారా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఆగండి, తొందరపడకండి. చంద్రబాబు గారు హామీలు నెరవేరుస్తారు. దానికి పవన్ కళ్యాణ్ గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి. టేక్ కేర్ ప్రజలారా. ఈ వీడియో నచ్చితే నా అకౌంట్ని ఫాలో చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.